హలో స్టూడెంట్స్, మనం ఈ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క ఇంపీచ్మెంట్ మోషన్. ప్రీవియస్గా మనం న్యూస్లో చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంట్లో ఏదో సమ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు కట్టలుగా దొరికాయని చెప్పేసి మనం విన్నాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన్ని ఇంపీచ్ చేయబోతున్నారు అనమాట. సో కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ ప్రకారం మనం ఒక జడ్జిని ఇంపీచ్ చేస్తాము అంటే ఆర్టికల్ 124 అండ్ దాంతోపాటు ఆర్టికల్ 217, ఈ రెండు ఆర్టికల్స్ ద్వారా మనం ఒక జడ్జిని ఇంపీచ్ చేయగలుగుతాము. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఏ కండిషన్స్లో జడ్జిని ఇంపీచ్ చేయగలుగుతాం అనేది కాన్స్టిట్యూషన్ చెప్పింది అనమాట. ఒకటి వచ్చేటప్పటికి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇన్కెపాసిటీ. ఈ రెండు కండిషన్స్లోనూ మనం ఒక జడ్జిని ఇంపీచ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ జడ్జిని ఇంపీచ్ చేయాలి అంటే ఒక మోషన్ ఉంటుంది కదా, అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ దేని వల్ల గవర్న్ అవుతుంది అంటే అది ఏ యాక్ట్ ద్వారా గవర్న్ అవుతుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కసారి మనం ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ మోషన్ని పాస్ చేయాలి అంటే అసలు మోషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ చేయాలంటే 100 మెంబర్స్ లోక్సభ నుంచి, 100 ఎంపీస్ లోక్సభ నుంచి, అట్లానే 50 రాజ్యసభ ఎంపీస్ కానీ కనీసం సిగ్నేచర్ చేసి ఉండాలన్నమాట ఈ మోషన్ సబ్మిట్ చేయడానికి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేటప్పటికి ఒకవేళ రాజ్యసభలో అనుకోండి చైర్పర్సన్ గారు, అది ఒకవేళ లోక్సభలో అయితే స్పీకర్, వీళ్ళ ఇద్దరి యొక్క స్క్రూటినీ అనేది కావాలన్నమాట. అంటే ఇన్ కేసు ఇప్పుడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ కావాలంటే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి ఒకవేళ యాక్సెప్ట్ కనుక చేసినట్టయితే, రిజెక్ట్ చేసేస్తే అక్కడితో మోషన్ ఆగిపోతుంది. కానీ ఇన్ కేస్ యాక్సెప్ట్ చేసినట్టయితే అప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ అనేది ఉంటుంది అనమాట. 3 మెంబర్స్ ఉంటారు ఇందులో. ఒకటి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, సెకండ్ వచ్చేటప్పటికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి 3వ జ్యూరీ జస్టిస్ ఉంటారనమాట. వీళ్ళ ముగ్గురు కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ జడ్జి గిల్టీ అని కనుక తెలిసింది అనుకోండి, నాట్ గిల్టీ అంటే మొత్తం ల్యాప్స్ అయిపోతుంది. ఇన్ కేస్ గిల్టీ అని తెలిస్తే సో ఈ రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ గిల్టీనెస్ కనుక ప్రూవ్ అయితే పార్లమెంట్ అప్రూవల్కి వెళ్తుంది. బోత్ హౌసెస్ మోషన్ పాస్ చేయాల్సింది అనమాట 2/3 మెజారిటీతో. ఎంత మెజారిటీ? 2/3 మెజారిటీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. సో అప్పుడు ప్రెసిడెంట్ ఇఫ్ పాస్ చేసినప్పుడు ప్రెసిడెంట్ సైన్ చేస్తారు ఆ రిమూవల్ ఆర్డర్కి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే ఒక జడ్జ్ అనేవాళ్ళు ఇంపీచ్ అవ్వగలుగుతారు అనమాట. అయితే ఇక్కడ ఇంతవరకు ఇండియాలో ఎవరైనా ఇంపీచ్ అయ్యారా అంటే లేదు, ఇంతవరకు ఎవరు ఇంపీచ్ కాలేదు. ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ వచ్చేటప్పటికి మచిలీపట్నం పోర్ట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి పోర్ట్ని డెవలప్ చేయాలి, అంటే గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఈ పోర్ట్ పేరు వచ్చేటప్పటికి మంగినపూడి పోర్ట్ అంటారనమాట. ఈ పోర్ట్ని గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి చూస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ గురించి చూసుకున్నట్టయితే ఈ మచిలీపట్నం పోర్ట్ శాతవాహనాస్ టైం నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే కాంటెక్స్లో మనం ఒకసారి హిస్టారికల్గా మనకున్న పోర్ట్స్ ఏంటి, అసలు వాటి పేర్లు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే తామ్రలిప్తి అంటారు, అది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. ఒడిశాలో చూసుకున్నట్టయితే కళింగపట్నం అని చెప్పేసి, దాంతపూర్ అని చెప్పేసి, ఈ 2 పోర్ట్స్ ఒడిశాలో చాలా ఫేమస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఘంటసాల, మోటుపల్లి అండ్ మచిలీపట్నం, ఈ మూడింటి ఆంధ్రాలో ఫేమస్ అనమాట. ఏంటివి? ఘంటసాల, మోటుపల్లి, మచిలీపట్నం. ఆ తర్వాత పాండిచేరిలో అరికమీడు, తర్వాత తమిళనాడులో కొరక్కై అండ్ దాంతోపాటు పూహార్ పోర్ట్స్. కేరళలో వచ్చేటప్పటికి ముజరిస్ అంటారు, ఏంటది? ముజరిస్ పోర్ట్ కేరళలో. ఆ తర్వాత కర్ణాటకలో మ్యాంగ్లూర్ పోర్ట్. మహారాష్ట్రలో వచ్చేటప్పటికి కళ్యాణ్, సోప్రా అండ్ రాజ్పూర్, విజయదుర్గ్, ఈ 4 పోర్ట్స్ బాగా ఫేమస్. ఆ తర్వాత గుజరాత్లో బరూచ్ పోర్ట్ అనమాట, బారిగజ అని కూడా పిలుస్తారు అనమాట. ఇవన్నీ ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్స్. ఇక్కడ మనం ఒకసారి మచిలీపట్నం గురించి చూసుకున్నట్టయితే మైసోలియా అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మచిలీపట్నం ఇంకా ఫేమస్ 2 ఉన్నాయి. ఒకటి కలంకారీ పెయింటింగ్స్, ఏంటది? కలంకారీ పెయింటింగ్స్. ఈ కలంకారీ పెయింటింగ్కి GI ట్యాగ్ కూడా వచ్చిందనమాట. అండ్ రెండోది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ నుంచి మనం చూసుకున్నట్టయితే ముస్లిం క్లాత్, ఏంటది? ముస్లిం క్లాత్ ఈ మచిలీపట్నంలో ప్రొడ్యూస్ అయ్యేదని వెరీ వెరీ ఫేమస్. అయితే ఫర్దర్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ యొక్క ఫస్ట్ బే ఆఫ్ బెంగాల్ వాళ్ళు పెట్టినటువంటి ఫోర్ట్ కూడా ఇక్కడే అనమాట. వాళ్ళు ఫస్ట్ కట్టినటువంటి ఫోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఆ తర్వాత ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అండ్ కానీ 1700s వచ్చినటువంటి ఒక సైక్లోన్ వల్ల ఈ ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ అన్ని కూలిపోయాయి అండ్ చాలా వరకు మరణం జరిగిందనమాట. అంటే దాదాపు 20,000 పీపుల్ చనిపోవడం జరిగింది ఆ టైంలో వచ్చినటువంటి సైక్లోన్ వల్ల. సో అప్పటి నుంచి ఇది మెల్లగా డిక్లైన్ అవుతూ వచ్చింది ఈ పోర్ట్ టౌన్. సో ఇప్పుడు దీన్ని రివైవ్ చేయాలి అనేటటువంటి ప్లాన్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చెకస్కోయి వాల్కెనో. సో ఈ వాల్కెనో ఎక్కడుంది అంటే లొకేషన్ ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా ఈ వాల్కెనో ఎరప్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే ఈ వాల్కెనో రష్యాలో ఉన్నటువంటి ఫార్ ఈస్ట్లో ఉంది. సో బేసిక్గా ఇక్కడ ఉంది చూసారా, రష్యా యొక్క ఫార్ ఈస్ట్ ఎక్స్టెన్షన్. దీన్నే కామచెట్కా పెన్యూన్సులా అన్నారనమాట. వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పెన్యూన్సులా ఇది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక సబ్డక్షన్ జోన్. దాదాపు ఇందులో 58కి పైగా వాల్కెనోస్ ఉంటాయి అనమాట. వెరీ యాక్టివ్ రీజియన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది సైబర్ స్కిల్ ఇనిషియేటివ్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ సైబర్ స్కిల్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. దీని కింద ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద తీసుకురావడం జరిగింది. ఇది ముంబైలో లాంచ్ చేశారు. ఒకసారి సైబర్ స్కిల్ ఇనిషియేటివ్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఇనిషియేటివ్లో మినిస్ట్రీ యొక్క ఎజెండా ఏంటి అంటే దాదాపు 1000+
ఇండివిజువల్స్ సైబర్ స్కిల్స్లో ట్రైన్ చేయించాలన్నమాట. అండ్ దాంతోపాటు సైబర్ వార్ఫేర్ గురించి కానివ్వండి, లైక్ సైబర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, అంటే సైబర్ అటాక్స్ వచ్చినప్పుడు రియల్ టైంలో ఎలా ట్యాకిల్ చేయాలి, అండ్ దాంతోపాటు అసలు రానికుండా ఆ లూప్ హోల్స్ని ఎలా ప్లగ్ చేయాలి, సో ఇలాంటి విషయాలన్నీ వీళ్ళకి నేర్పించబోతున్నారు. దాంతోపాటు ప్లేస్మెంట్ సపోర్ట్స్ కూడా ఇస్తారనమాట. దీనికి కొలాబరేట్ చేసింది ఎవరు? డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు క్రెందల్ ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి గంగైకొండ చోళాపురం. రీసెంట్గా రాజేంద్ర చోళ 1 యొక్క నార్థన్ ఎక్స్పెడిషన్కి 1000 years కంప్లీట్ అయిందనమాట. 1000 year యానివర్సరీ అయింది. ఎవరది? రాజేంద్ర చోళ. సో దీన్ని కమెమరేట్ చేస్తూ ఒక అకేషన్కి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గంగైకొండ చోళాపురం గురించి ఇవన్నీ న్యూస్లో ఉన్నాయన్నమాట. సో బేసిక్గా నార్థన్ ఎక్స్పెడిషన్ అంటే గంగా ప్లెయిన్స్కి అక్కడికి వెళ్ళి ఎక్స్పెడిషన్ చేసి అండ్ విక్టోరియస్గా వాళ్ళు రావడం జరిగింది. సో వస్తా వాళ్ళు వాటర్ తీసుకొచ్చారనమాట గంగా నుంచి. సో దాన్ని చోళగంగం అనే లేక్లో కలిపారు. ఒక లేక్ కన్స్ట్రక్ట్ చేసి చోళగంగం, దాని పేరేంటి? లేక్ పేరు. సో ఈ లేక్ ఎక్కడ ఉంది? గంగైకొండ చోళాపురంలో ఉందన్నమాట. ఈ ఎక్స్పెడిషన్ యొక్క విక్టరీని కమెమరేట్ చేస్తూ గంగైకొండ చోళాపురము అండ్ అక్కడే బృహదేశ్వర టెంపుల్ని కట్టారు. వన్ ఆఫ్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. అండ్ అదే కాకుండా ఈ చోళగంగం లేక్లో కూడా ఈ నార్థర్న్ ఎక్స్పెడిషన్ నుంచి తెచ్చినటువంటి వాటర్స్ ఉన్నాయి కదా గంగా నుంచి, సింబాలిక్గా కొన్ని వాటర్స్ని ఈ లేక్లో పోయడం జరిగింది అనమాట. సో అప్పటి నుంచి దీన్ని చోళగంగం అని పిలుస్తారు. చోళగంగం, గంగం అంటే గంగా అని చెప్పేసి అర్థము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ ఈ చోళగంగం లేక్ యొక్క రివైవల్ కూడా ప్లాన్ చేసింది. దాదాపు 19 కోట్ల రూపాయలని దీనికి ఎలకేట్ చేసింది అనమాట, ఈ లేక్ ని రివైవ్ చేయడానికి అండ్ హిస్టారికల్ గా చోళాస్ యొక్క లెగసీని రివైవ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మేరీ పంచాయత్ యాప్ WSIS ఛాంపియన్షిప్. వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటారు. WSIS అంటే ఏంటి? వరల్డ్. సో బేసిక్గా రీసెంట్గా ఈ WSIS ఛాంపియన్షిప్ అవార్డ్ అనేది వచ్చింది మేరీ పంచాయత్ యాప్కి. సో ఈ మేరీ పంచాయత్ యాప్ని డెవలప్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ దాంతో పాటుగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. సో బేసిక్గా ఇందులో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవరైనా సరే మంచి ప్రాస్పెక్ట్స్ని డెవలప్మెంట్ని చూపించినట్టయితే వాళ్ళకి ఈ WSIS వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ మేరీ పంచాయత్ యాప్కి వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేరీ పంచాయత్ యాప్లో ఏమేమి ఉంటాయి అంటే గ్రామ సభలో కానివ్వండి, ప్లానింగ్స్ ఉంటాయి కదా, సో దాంతోపాటు రికార్డ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డిజిటలైజ్డ్ ఫార్మాట్లో ఉంటాయన్నమాట ఈ మేరీ పంచాయత్ యాప్లో మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్ ఫాల్సీ వ్యాక్స్. ఏంటంటే మలేరియా వ్యాక్సిన్ ని మనం ఇండియాలో డెవలప్ చేసుకోబోతున్నాం. ఇది మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్. సో ఒక్కసారి డెవలప్ చేసింది ఎవరు? ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ దాంతో పాటుగా రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ భువనేశ్వర్ అండ్ ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వీళ్ళందరూ కలిపేసేసి ఈ యాడ్ ఫ్లాక్సీ వ్యాక్స్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ ని మలేరియాకి వ్యాక్సిన్ ని తయారు చేయబోతున్నారు. సో అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మలేరియా ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. దీనికి కారణం ఏంటి? ఒక మలేరియల్ పారాసైట్ వచ్చేటప్పటికి ప్లాస్మోడియం వైవాక్స్ అంటారనమాట. ప్లాస్మోడియం ఫాల్సిపురము, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్మోడియం ఉన్నాయి కదా, ఇవన్నీ మలేరియాని కాజ్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మలేరియా కాజ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఓకే, ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మలేరియా గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే INS సంధ్యాయక్. సో ఫస్ట్ టైం ఈ సంధ్యాయక్ క్లాస్లో ఇండిజినియస్గా ఇండియాలో మనం డెవలప్ చేసుకున్నాం అనమాట ఒక వెజల్. సో ఇది రీసెంట్గా ఏమైంది అంటే మలేషియాలో ఫస్ట్ టైం పోర్ట్ కాల్ తీసుకుంది ఇది. సో అందుకని చెప్పి న్యూస్లో ఉంది. ఫస్ట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా నుంచి. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే ఇది ఒక సర్వే వెసల్ అనమాట. హైగ్రోగ్రాఫిక్ సర్వేస్ని కలెక్ట్ చేస్తుంది అండ్ దాంతోపాటు కింద ఓషన్లో డేటా ఉంటుంది కదా, అంటే ఓషన్లో కూడా మనకి డేటా కలెక్షన్ అంటే కింద ల్యాండ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంది ఇవన్నిటిని అది సర్వే చేస్తుంది అనమాట. ఓషనోగ్రఫిక్ డేటా అండ్ దాంతోపాటు సర్చ్ రెస్క్యూ మిషన్స్ అండ్ దాంతోపాటు ఒక హాస్పిటల్ క్లాస్ కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి గ్రెండాలా అని చెప్పేసి బేసిక్గా ఇది ఒక రేర్ బర్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇదే గ్రెండాలా బర్డ్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ బర్డ్ ఎక్కువగా ఈస్టర్న్ హిమాలయస్ అంటే మన అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ అక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ రీసెంట్గా జరిగింది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో సియాంజ్ వ్యాలీ అని చెప్పేసి ఒక వ్యాలీ ఉంటుంది అనమాట. ఆ వ్యాలీలో కనిపించడం జరిగింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. అసలు నార్మల్గా IUCN లిస్ట్లో చూసుకుంటే ఇది లీస్ట్ కన్సర్న్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ రేర్ సైటింగ్ అనమాట. ఆ ప్లేస్లో ఉన్న దీని ఒక హ్యాబిటేట్ మనం చూసుకున్నట్టయితే హిమాలయస్ ఒక హ్యాబిటేట్గా ఉంటుందన్నమాట దీనికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బిట్రా ఐలాండ్ థర్డ్ నేవల్ బేస్ అనేది ఇక్కడ బిట్రా ఐలాండ్లో కట్టబోతున్నారు అనమాట. లక్షద్వీప్లో థర్డ్ నేవల్ బేస్. సో ఒక్కసారి బిట్రా ఐలాండ్ చూసుకున్నట్టయితే లక్షద్వీప్లో ఉన్న అన్ని ఇన్హాబిటెడ్ ఐలాండ్స్లో అంటే మనుషులు ఉండేటువంటి ఐలాండ్స్ చూసుకుంటే విచ్ ఇస్ స్మాలెస్ట్ ఐలాండ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు బిట్రా ఐలాండ్. ఇక్కడ నార్థన్ సైడ్ ఉంటుంది అనమాట లక్షద్వీప్కి. సో కారావతికి కూడా నార్థన్ సైడ్ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఈ బిట్రా ఐలాండ్లో మనం ఒక నేవల్ బేస్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అని చెప్పాం కదా. ఇక్కడ మనం బిట్రా ఐలాండ్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ ఇన్హాబిటెడ్ ఐలాండ్ యూనియన్ టెరిటరీలో చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ మాలిక్ మౌలా అనేటటువంటి ఒక సెయింట్ యొక్క శ్రైన్ ఉంటుంది అనమాట. అందుకని ఇది పిలిగ్రిమేజ్కి చాలా ఫేమస్. అండ్ ఇంకొకటి మనం ఈ బిట్రా ఐలాండ్ గురించి చూసుకున్నప్పుడు ప్రీవియస్గా రెండిట్లో మనకి నేవల్ బేసెస్ ఉన్నాయన్నాము. ఒకటి వచ్చేటప్పటికి కరావతిలో ఉందన్నమాట నేవల్ బేస్, అది వచ్చేటప్పటికి INS ద్వీప్రకాష్. అండ్ రెండోది వచ్చేటప్పటికి మినికాయ్ ఐలాండ్లో మనకి నేవల్ బేస్ ఉంది. మళ్ళీ ఈ మినికాయ్ ఐలాండ్లో ఉన్నటువంటి నేవల్ బేస్ పేరేంటి? INS జటాయు అంటారు. సో బేసిక్గా ఇది 3వ బేస్ అవ్వబోతుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి సింబెక్స్. ఎవ్రీ ఇయర్ ఇండియన్ నేవీ అండ్ దాంతో పాటు సింగపూర్ నేవీ, సో నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. సింబెక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇండియన్ అండ్ సింగపూర్ నేవీ కండక్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ 1994లో మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ బైలేటరల్ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్గా ఇది ఎదిగిందనమాట. అండ్ యాక్టివ్ పాలసీ అండ్ విషన్ సాగర్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిజైన్ సైటింగ్ హెల్త్ రీజన్స్. సో జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్, ఆయన హెల్త్ రీజన్స్ అని చెప్పేసి రిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి దీని కింద కాన్స్టిట్యూషన్లో ఏ ఉంది అనేది చూద్దాము. ఆర్టికల్ 67A కింద ఏం చేస్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ జస్ట్ బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్ ఆయన రిజైన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాల్సిన పనే ఉండదు ఇందులో. సో ఆయన జస్ట్ రైట్ చేసే అంటే ఒక రాసిన తర్వాత ఆయన జస్ట్ నార్మల్గా రిజైన్ చేసేసే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా అదే కాదు, మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 63 ఏం చెప్తుంది? వైస్ ప్రెసిడెంట్ అనే ఆఫీస్ గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 64 వచ్చేటప్పటికి వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తుంది. 64 బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటది? వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 65 వచ్చేటప్పటికి ఏదైనా క్యాజువల్ వేకెన్సీ ఆర్ యాబ్సెన్స్ ఉన్నప్పుడు, అంటే ప్రెసిడెంట్ ఆఫీస్కి క్యాజువల్ వేకెన్సీ ఆర్ యాబ్సెన్స్ ఉన్నప్పుడు ఈయన ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారు అని చెప్తుంది. నెక్స్ట్ ఇండియాస్ మిల్లెట్ స్టాండర్డ్ గెయిన్స్ గ్లోబల్ రికగ్నిషన్ అట్ కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అసలు కోడెక్స్ ఏంటి అంటే ఫుడ్ స్టాండర్డ్స్ సెట్ చేసే బాడీ ఈ కోడెక్స్ కమిషన్ అని చెప్తారనమాట. సో ఇప్పుడైతే ఇండియా యొక్క మిల్లెట్స్కి ఒక స్టాండర్డ్ అనేది వచ్చింది. సో ఒకసారి ఈ కోడెక్స్ కమిటీ గురించి చూద్దాం. కోడెక్స్ ఎలిమెంటారీస్ అంటారు. సో బేసిక్గా ఇది జాయింట్ FAO అండ్ WHO ఫుడ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. సో బేసిక్గా దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఫుడ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వరల్డ్లో డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, వాటి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని హార్మనైజ్ చేయడమే ఈ కోడెక్స్ కమిటీ యొక్క మేజర్ ఎజెండా. అండ్ ఇది ఎక్కడ ఎవరి మధ్య ఎస్టాబ్లిష్ చేసింది? FAO అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. FAO అంటే ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ దాంతో పాటు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వీళ్ళిద్దరి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇది. అండ్ ఇండియా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం కోడెక్స్ కమిటీలో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే FAO గురించి చూద్దాము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది 1945లో వచ్చిందనమాట. 16th October ఆ రోజు వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనము. హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంటుంది. 194 మెంబర్స్ ఉన్నారు విత్ యూరోపియన్ యూనియన్. అండ్ దీని యొక్క పేరెంట్ బాడీ వచ్చినప్పటికీ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకోసాక్ అంటారనమాట. ఏంటది? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as ఎకోసాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. రీసెంట్గా లడఖ్లో ఈ ఆకాష్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా దీని యొక్క మేజర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే 4500 కన్నా ఎక్కువ ఫీట్ ఉన్నటువంటి ఆల్టిట్యూడ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా దీన్ని మనం వాడగలుగుతాం. అండ్ దీని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి 25 నుంచి 30 కిలోమీటర్స్గా ఉంది. అండ్ ఇది మీడియం రేంజ్ మిసైల్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ఆదివాసీ ఉమెన్. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అదేంటి? రామ్ చరణ్ వారస్ వర్సెస్ సుకారాం వారస్ అనేటటువంటి. ఇందులో ఏం చెప్పింది అంటే ట్రైబల్ ఉమెన్ ఉంటారు కదా, నార్మల్గా ట్రైబల్ ఉమెన్కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్ రావన్నమాట. అంటే వాళ్ళ యొక్క కస్టమరీ లా ప్రకారము అన్ని ట్రైబల్స్లోనూ ఉమెన్కి ఈక్వల్ రైట్స్ అనేవి ఉండవు. సో అందుకని చెప్పేసి ఈ రామ్ చరణ్ వారస్ వర్సెస్ సుకారాం కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈక్వల్ ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉండాలి ట్రైబల్ ఉమెన్కి కూడా. సో ఇది ఎగెనెస్ట్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14 ఏంటి? ఈక్వాలిటీకి ఎగెనెస్ట్గా ఉంది అని చెప్పేసి ట్రైబల్ ఉమెన్ కూడా ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పిందనమాట, మేల్తో ఈక్వల్గా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెక్డాక్ కౌంటీ హైడ్రో పవర్ స్టేషన్ అట్ ఆర్లాంగ్ సాంగ్పో రివర్. సో ఇది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్లాంగ్ సాంగ్పో రివర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు యూ బెండ్ తీసుకుంటుంది అనమాట. టిబెట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు యూ బెండ్ తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలోకి నామ్చాబార్వా దగ్గర ఇక్కడ యూ బెండ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఇండియా నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇదే బ్రహ్మపుత్ర రివర్ అని కూడా పిలుస్తాము. అయితే ఇప్పుడు చైనా ఇక్కడ మనకి ఈ మెక్డాక్ కౌంటీ దగ్గర ఇక్కడ ఒకటి హైడ్రో పవర్ స్టేషన్, అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ కడదామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే BioEMU, బయో మాలిక్యులర్ ఎమ్యులేటర్ అంటారు అనమాట. సో బేసిక్గా ఇది ఒక AI పవర్ డీప్ లెర్నింగ్ మోడల్. దీన్ని డెవలప్ చేసింది ఎవరో గుర్తుపెట్టుకోండి, మైక్రోసాఫ్ట్, రైస్ యూనివర్సిటీ అండ్ ఫ్రీ యూనివర్సిటీ. ఈ ముగ్గురు యొక్క కొలాబరేషన్తో డెవలప్ అయింది ఈ BioEMU. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే BioEMU ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఆల్ఫా ఫోల్డ్ అని, సో ఇలాంటి AI మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్స్ని మనకి డిటర్మైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ BioEMU అనేది ఇంకా యాక్యురేట్గా ఈ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే AI పవర్డ్ డీప్ లెర్నింగ్ టూల్. కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా న్యూ దేవదాసి సిస్టమ్కి ఎగరేసి ఒక లాని చేసిందనమాట. సో బేసిక్గా ఈ లాలో మనం చూసుకున్నట్టయితే 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైనా సరే పిల్లలు దేవదాసిస్కి పుట్టినట్టయితే వాళ్ళు లెజిటిమేట్ చైల్డ్గా కన్సిడర్ చేయబడతారనమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్ది. అండ్ రెండో విషయం వచ్చేటప్పటికి ఇక్కడ ఈ దేవదాసి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫాదర్ నేమ్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు, వాళ్ళని ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు ఫాదర్ నేమ్ కోసం. అండ్ మూడో విషయం ఏంటి అంటే ప్రీవియస్గా ఈ దేవదాసి సిస్టమ్ ఎవరైనా ప్రాక్టీస్ చేసినా ఎవరైనా సరే అందులోకి మనం పంపించడానికి ట్రై చేసినా
మాక్సిమం 3 years ఉండేదన్నమాట వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు మాక్సిమం 5 years చేశారు అండ్ మినిమం 2 years చేశారనమాట. 2 to 5 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ 1 lakh దాంతోపాటు ఫైన్ కూడా. సో ఇది కర్ణాటక యొక్క దేవదాసి లెజిస్లేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీటిల్ ఫంగై అలయన్స్ ఇన్ కేరళ. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ బీటిల్స్ ఉంటాయి కదా, ఆంబ్రోసియా బీటిల్స్ అంటారు అండ్ ఫ్యూసియారమ్ ఆంబ్రోసియా అనేటటువంటి ఒక ఫంగై అనమాట. ఈ రెండింటి యొక్క అలయన్స్ వల్ల రబ్బర్ ప్లాంటేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం ప్లాంటేషన్ అంతా పాడైపోతుంది. అలా చాలా ప్లాంటేషన్స్ పాడైపోతున్నాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బీటిల్ ఫంగై అలయన్స్ అనగానే ఆంబ్రోసియా బీటిల్ అండ్ దాంతోపాటు ఫ్యూసియారమ్ ఆంబ్రోసియా అనేటటువంటి ఒక ఫంగై యొక్క అలయన్స్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇది 8th ఎకనామిక్ సెన్సస్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు 8th ఎకనామిక్ సెన్సస్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే 16th పాపులేషన్ సెన్సస్ జరగబోతుంది కదా మనకి, దాంతోపాటు కండక్ట్ చేద్దామని చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ సెన్సస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. ఎకనామిక్ సెన్సస్ అంటే ఏంటి అంటే మన కంట్రీలో ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని రిజిస్టర్ చేస్తారనమాట ఇక్కడ. సో దానివల్ల మోర్ డేటా అనేది మన చేతిలో ఉంటుంది ఏదైనా పాలసీ చేసుకోవాలన్నా సరే. ఇదేమి ఫస్ట్ టైం కాదు ఈ ఎకనామిక్ సెన్సస్ అండ్ దాంతోపాటు పాపులేషన్ సెన్సస్ కలిపి చేయడము. ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే 1990లో అట్లానే 1980లో మనం చూసుకున్నట్టయితే ఈ 2 సార్లు కలిసే చేయడం జరిగింది. ఇప్పుడు జరగబోయేది 8th ఎకనామిక్ సెన్సస్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది న్యూస్లో ఉందన్నమాట. యాజ్ ఆఫ్ జూలై 2025 మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్కి 125 స్టేట్ పార్టీస్ ఉన్నాయి. 123rd స్టేట్ పార్టీ ఏంటి పాలస్తీన్ అండ్ 124th వచ్చేటప్పటికి మనకి మలేషియా. 125th స్టేట్ పార్టీ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటది 125th స్టేట్ పార్టీ ఏంటి, కొత్తగా జాయిన్ అయింది ఏంటి మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో అనేది మీరు చెప్పండి అనమాట. నెక్స్ట్ ఎవరెవరు ఈ రోమ్ స్టాట్యూకి పార్టీస్ కాదు అని చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ఇజ్రాయిల్, యుఎస్ఏ, రష్యా అండ్ చైనా ఆర్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ దిస్ రోమ్ స్టాట్యూ. నెక్స్ట్ మనం చూసుకుంటే కాశీ డిక్లరేషన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా. రీసెంట్గా ఏమైంది అంటే మనకి కాశీ డిక్లరేషన్ అనేది తీసుకొచ్చారన్నమాట నషాముక్త్ భారత్ కింద. కాశీలో స్పిరిచువల్ సమిట్ అనేది ఒకటి జరిగింది. సో ఆ టైంలో ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం అని చెప్పేసి కాశీ డిక్లరేషన్ తీసుకొచ్చారు. కాశీ డిక్లరేషన్ దేని గురించి అని మాత్రం మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దేని గురించి? డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం, ఆ డ్రగ్స్ నిషేధించడం కోసం తీసుకొచ్చింది కాశీ డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్. రీసెంట్గా ఆర్బీఐ ఫినాన్షియల్ కండిషన్ ఇండెక్స్ గురించి చెప్పింది అనమాట. ఇది కొత్తగా ప్రపోజ్ చేసింది, ఇంకా రాలేదు. ఇక్కడ మనం ఫినాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో ఏంటి అంటే మార్కెట్లో ఒక 5 సెగ్మెంట్స్ని తీసుకున్నారనమాట. ఒకటేంటి మనీ మార్కెట్, రెండోది జీసెక్ మార్కెట్, మూడోది కార్పొరేట్ బాండ్ మార్కెట్, నాలుగోది ఫారెక్స్ మార్కెట్ అండ్ ఐదోది ఈక్విటీ మార్కెట్. ఏంటది మనీ మార్కెట్, జీసెక్ మార్కెట్, కార్పొరేట్ బాండ్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్. ఈ 5 మార్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని డే టు డే అసలు ఎట్లా నడుస్తుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆర్బీఐ ఈ ఫినాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్ని తీసుకొచ్చింది అనమాట. సో బేసిక్గా ఈ ఫినాన్షియల్ కండిషన్ ఇండెక్స్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ వాల్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 అట్లా వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ పాజిటివ్ నెంబర్ ఉన్నట్టయితే మనకి ఫినాన్షియల్ కండిషన్స్ చాలా టైటర్గా ఉన్నాయని అర్థం. ఇది ఫినాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హెన్లీస్ పాస్పోర్ట్ ఇండెక్స్. ఎవ్రీ ఇయర్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇయర్ 2025కి మన ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 77గా ఉంది. ప్రీవియస్గా 2024లో మనం చూసుకున్నట్టయితే మన ర్యాంక్ 85గా ఉంది. 85 నుంచి మనం 77కి వచ్చామన్నమాట. అంటే ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది. సో దాదాపు ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎందుకు ఇస్తారు అంటే మనకి మన ఇండియన్ పాస్పోర్ట్ ద్వారా, అంటే ముందుగానే వీసా తీసుకోకుండా ఎన్ని కంట్రీస్కి ట్రావెల్ చేయగలవు అనే దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. ఇండియా నుంచి అలా ఎన్ని కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు అనుకుంటున్నారు? 54 కంట్రీస్కి మనం ట్రావెల్ చేయొచ్చు. 59 కంట్రీస్కి మనం అలా ట్రావెల్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి మన ర్యాంకింగ్ కూడా పెరిగింది 77కి. ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.